హలో ఎవ్రీవన్. ఈరోజు నా పోర్ట్ఫోలియో అనేది ఇలా ఉంది. 1,32,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సారీ, 1,36,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. 1,32,000 అయింది అండ్ నెగిటివ్లో ఉంది, -3,000. సో నాకు ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీ షేర్స్ అనేది నేను తీసుకున్నాను. అక్కడ నాకు 3,000 మైనస్లో ఉంది అండ్ మిగతా కొన్ని షేర్స్ ప్రాఫిట్లో ఉన్నాయి. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్లో ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్లో ఉంది. సో ఎన్ఎండిసి 81 రూపీస్లో ప్రాఫిట్ ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా ప్రాఫిట్లోనే ఉంది, 63 రూపీస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా ఒక షేర్స్ అనేది సేల్ చేస్తున్నాను. సో 14 షేర్స్ ఎంత విప్రో ఉంది. సో 6 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో 14 షేర్స్ అంటే 100 రూపీస్ అయితే. సో టోటల్ వాల్యూ ఎంత చూద్దాం. విప్రో 14 సో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, 3,000 పెట్టాను, 3,400 పెట్టాను. సో దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు నేను సెల్ చేస్తున్నాను. సో 12 షేర్స్ సెల్ చేస్తున్నాను నేను. ఓకే, సెల్ ఆర్డర్ ప్లేస్ అయింది. సో 7, 8 12 సెల్ అయిపోయినాయి. ఓకే, సో నేను 12 సెల్ చేసినా నాకు ఒక 100 రూపీస్ ఏమో 100 రూపీస్లో 90 ఆర్ 80 రూపీస్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ 80లో 15 రూపీస్ ఛార్జెస్ పోతాయి. సో ఇలా చూడాలి. సో అండ్ ఈ మనీ వచ్చేసి నాకు 1 డేలో సెటిల్ అవుతాయి. సో 1 డే ఆర్ 2 డేస్లో సెటిల్ అవుతాయి హోల్డింగ్స్. సో ఇప్పుడు నా షేర్స్ చూడండి. విప్రో వచ్చేసి కింద ఉంటుంది. సో 2 షేర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.